వడగండ్ల వానకి దెబ్బతిన్న పంటల్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. మహబూబ్ నగర్ మండల పరిధిలోని బొక్కలోనిపల్లి, రామచంద్రపూర్, తెలుగుగూడెం, జమిస్తాపూర్ తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నానని, వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయినట్టు మహిళా రైతు జ్యోతి కంటతడి పెట్టుకుంది. ఆమెకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్థిక సహాయం అందించారు. వ్యవసాయ అధికారులకి ఫోన్ చేస్తే సెలవుల్లో ఉన్నామని చెప్తున్నారని, ఎవరూ రాలేదని రైతులు మాజీ మంత్రి గారి దృష్టికి తీసుకొని రాగా వ్యవసాయ అధికారులకి ఫోన్ చేసి వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టంపై అంచనాలు వేయాలని కోరారు. తెలంగాణ రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంది. తిండి తిప్పలు లేకుండా నాటు పెట్టుకున్న రైతులకి కోత దశలో ఉండగా వడగండ్ల వాన కారణంగా వరి పంటలు దెబ్బతిన్నాయి. వడగండ్ల వాన 10 పంటలు నష్టపోతే అధికారులు ఎవరూ రాలేదు. కనీసం రైతుల్ని ఓదార్చడానికి ఎవరూ రాలేదు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలి. ప్రతి ఎకరాకి 40,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలి. తక్షణ సహాయం కింద 10,000 ఇవ్వాలి. కేటీఆర్ గారి దృష్టికి సమస్య తీసుకువెళ్తాం. ప్రభుత్వం ఆదుకోకుంటే రైతులకి న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తాం. రైతులకి రైతు భరోసా రాలేదు, రుణమాఫీ చేయలేదు. రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మాజీ మంత్రి వెంట గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మహబూబ్ నగర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, శ్రీనివాసులు, రాజగోపాల్ యాదవ్, బొక్కలోనిపల్లి మాజీ ఉప సర్పంచ్ అశోక్ గౌడ్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ తిరుపతయ్య యాదవ్, బొక్కలోనిపల్లి పార్టీ అధ్యక్షులు తిరుపతయ్య, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నయ్య యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు మారుతి గౌడ్, నాగులు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు బొక్కలోనిపల్లి, కోడూరు, రామచంద్రపూర్, చౌదరిపల్లి, జమీసాపూర్ మొత్తం వడగండ్ల వాన పడి దాదాపు 800 ఎకరాలు మొత్తం. ఇప్పుడు కాదు ఏడీ గారు, మీరు కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా చూడాలా, ఇమ్మీడియట్గా మీరు రావాలా. 40,000 చొప్పున ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతామంటారు రైతులు అందరూ. ఎట్లా చెప్పండి, ఇట్లా చేయండి. దృష్టి తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా తక్షణ సాయం చేయండి. వచ్చి చూసిపోతే ఏడుపు కానీ మీరు ఇమ్మీడియట్గా డబ్బులు ఎకరాకు 40,000 చొప్పున మేము అడుగుతున్నాము. డైరెక్ట్గా ఇమ్మీడియట్గా వాళ్ళ అకౌంట్లో వేయండి, తక్షణ సాయం చేయండి. వచ్చి చూసిపోతే కాదు, మీరు వస్తామంటే మేము వెయిట్ చేస్తాము. ఇక్కడ కలెక్టర్ గారిని అడుగు వస్తాంటే మేము వెయిట్ చేస్తాం. వీడు అందరూ ఉంటాం. ఏం చేయాలి మీకు అండి, ఎకరకు 10,000 చొప్పున ఇవ్వండి, మిగతా 30,000 టైం తీసుకొని. తెలంగాణ రైతాంగం ఈరోజు చాలా సంక్షోభంలో ఉంది. దిక్కు తోచని స్థితిలో ఉంది. 10 ఏళ్ల క్రితం ఎక్కడో బతకడానికి బొంబాయి, దుబాయ్ పోయిన వాళ్ళు వాపస్ వచ్చి మళ్ళీ నాగలు పెట్టి ఇంత చక్కగా చిక్కగా అయ్యారు. రైతు బంధు పడంగానే ఇక నువ్వు 15,000 ఇస్తాము రైతులకు, ఎకరాకి ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తాము, మళ్ళీ ఉన్న రైతులకు ఇస్తాము. ఆదాయం ఎట్లా ఉంచుకోవాలో మాకు తెలుసు. 100 ఏళ్ల చరిత్ర ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. అది చేస్తాం, ఇది చేస్తాం అని ఆకాశానికి నిచ్చినేసిండ్రు. ఇప్పుడు రైతులకు గొంతు కోసి పడేసిండ్రు. రైతు బంధు లేదు, అసలు రైతులకే లేదు. కౌలు రైతులకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇలా జ్యోతిని చూస్తే చచ్చిపోతుంది సార్ అంటారు ఈ రైతులు. అందరూ కూడా చెమట రక్తంతో సార్ ఆదివారం పూట 1/4 కిలో కూర తిందామంటే కూడా పిండి సంచుకు వస్తాయని చెప్పి మేము తిండి కడుపు కట్టినాం సార్ అని చెప్తున్నాం. వాళ్ళని చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. తిండి తిప్పలు లేకుండా చేను నాటేసుకొని కోత దశకు వస్తుంది. ఇంకా 15 రోజులు అయితే వడగండ్ల వాన పడ్డది. కౌలు రైతులకు కౌలు ఇప్పుడు ఆడున్నామే జ్యోతి కౌలు రైతు 10 ఎకరాలు కౌలు తీసుకున్నాము. కౌలు రైతుకు పైసలు లేవు, ఉన్న రైతుకు పైసలు లేవు. వడగండ్ల వాన పడ్డది. రుణమాఫీ అయిందని ఎవరికి రుణమాఫీ కాలే. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా కాలే. ఎవరికైందో తెలియదు. ఏ ఊర్లో అయిందో పోదాం పసుపు తీయబడి ఎవడు రాడు. రైతు బంధు లేదు, రుణమాఫీ అయితే ఆడ 10-20%, 30% అయింది. 100% ఎవరికి కాలేదు. కరెంటు ఇక చూస్తే వాళ్ళకి పుట్టేడు దుఃఖం ఉంది. పుట్టేడు దుఃఖం రైతులకు ఉంది. సరే, ఇప్పుడు దాని గురించి సమస్య రైతుల గురించి ఖచ్చితంగా రైతులు కన్నెర చేస్తారు, ఎవరు తిరగనీయరు. ఇప్పుడు ఇమ్మీడియట్గా బాధపడకే. ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతులకు ఇమ్మీడియట్గా ఎకరాకు 40,000 చొప్పున ఇమ్మీడియట్గా ఇవ్వాలి. ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు, జిల్లా ఆఫీసర్ లేడు, కలెక్టర్ లేదు, ఎవరు లేరు. ఇక మేము వచ్చిన తర్వాత వస్తారు, వచ్చి చూసిపోతారు అంతే. రాస్తాం, పీక్తాం. అదంతా కాదు, రాసేది పీసేది కాదు. రైతులకు వచ్చి
తక్షణ సాయం ఎకరాకు 10 చొప్పున ఇచ్చుకోండి. మిగతా 30 రూపాయలు 10 రోజులు 15 రోజులు చేస్తారో చూడండి. ఇలా ఇక్కడ అందరూ కూడా మా రైతు సంఘం సింగంలో చైర్మన్ ఉన్నాడు, రైతు సంఘం అధ్యక్షుడు ఉన్నాడు, రైతులు ఉన్నారు, అన్నీ ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. ఇక్కడ ఒక పార్టీ అనేది లేదు. ఇక్కడ అందరు కన్నెర చేస్తున్నారు. రైతులకు సాయం చేయకపోతే మాత్రం మీరు ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇవాళ ఆశపడ్డారు కేసీఆర్ గారు, కానీ ఇంకా చాలా చేస్తారని ఆశపడ్డారు రైతులు. ఆశపడి ఇలా గొంతులు కోసుకున్నారు. వాళ్ళ చేతులు వాళ్ళు నరుక్కున్నట్లు అయిపోయింది. ఇలా కనుక రైతులు జ్యోతమ్మ నువ్వు కానీ పెద్ద మనిషి ఏం పేరు వెంకటే నువ్వు అట్లా ఏడవకు, బాధపడద్దు, ఏడిసి ఏడిస్తే వచ్చేది ఏం లేదు. కొట్లాడదాం. మీ తరఫున మేము ఉన్నాం, కొట్లాడానికి మేము ఉన్నాం. కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తాను, నేను అసెంబ్లీలో కూడా మాట్లాడమని చెప్తా. సాయం చేయకపోతే ఏం చేయాలో మనం అందరం కలిసి నేనైతే మీ వెంట మేము ఉంటాం. రైతులేమో అగ్రికల్చర్ ఆఫీసర్లు రాలేదని చెప్తారు. మీరు మాట్లాడినప్పుడేమో ఆయన క్షేత్రస్థాయిలో మేము రిపోర్ట్ చేసామని అంటారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడితే జిల్లా అధికారి అయినా ఇక్కడనేమో రైతులందరూ ఏం చెప్పిండు, ఫోన్ చేసినాము అగ్రికల్చర్ ఆఫీసర్ మేము యాద ఊరుకోయినా రేపు వస్తా అని చెప్పని గ్రూప్ లో కాంగ్రెస్ బాబాయ్ పెట్టిండు. కావాలంటే మేము చెప్తేనేమో అది ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బాబాయే గ్రూప్ లో పెట్టినాడు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తలేడు, ఆడుకోయినా ఈడుకోయినా అని చెప్తున్నాను. అలా జిల్లా ఆఫీసర్ ఏమో పంపించిన అంటాడు. అసలు పంపించిన ఆయనేమో నేను ఈ ఊర్లోనే లేను, వరంగల్ పోయినా ఆయన చెప్తున్నాడు. కలెక్టర్ లేరు, ఎవరు లేకుండా ఇప్పుడు వీళ్ళ మీద అమాయకులు కదా, రైతులు ఏదనే వాడు కాదు. అన్నం పెట్టిన రైతు ఇలా రైతు ఏడిచిందంటే ఈ రాజ్యం బాగుపడదు. రైతు ఏడిచిన రాజ్యం ఎక్కడ బాగుపడే చరిత్రలు కూడా లేవు. ఇమ్మీడియట్గా వీళ్ళకి స్పందించాలి. వీళ్ళకి సాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టాం. ఇస్తాన రైతు బంధు ఇచ్చేంత వరకు. రైతు బంధు ఎలక్షన్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం మరి ఎవరిని కూడా రైతులు తిరగనియరు, ఊర్లో కూడా రానియరు. ఇప్పుడే చెప్తున్నారు సార్ అని. కొట్లాడదాం, సావకండి దయచేసి చెప్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు చచ్చిపోతా అని సస్తే ఏం చేస్తారా, 2 రోజులు ఏడుస్తారు, బంద్ చేస్తారు. కానీ అప్పులు నువ్వు చచ్చిపోతే అప్పులోడు మాఫీ చేస్తాడా, నీ భార్య పిల్లతో వసూలు చేస్తావు. అదే నువ్వు కొట్లాడి ఎదిరించి కొట్లాడనుకో, గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. మేము వాళ్ళు వస్తాం కదా, చేస్తాం, మేము ఖచ్చితంగా చేస్తాం.